సేవకుడు ఏం చెప్తే అదే కాదు ఇక్కడ. నిజమైన సేవకుడు యేసుక్రీస్తు వారు. ఆయన బైబిల్లో చెప్పిందే ఈ సేవకుడు చెప్పాలి. ఆయన మాదిరే నేను చూపిస్తున్నాను అంటాడు పౌలు గారు. యేసుక్రీస్తు వారి మాదిరి నేను చూపిస్తున్నాను, నా మాదిరి అదే మాదిరి మీరు అనుసరించండి అంటాడు ఆయన. యేసుక్రీస్తు వారు ఏ మాదిరి చూపించారో అదే మాదిరి చూపించాలి. ఆ మాదిరి ప్రకారమే నడవాలి తప్ప ఇంకొక మార్గంలో వెళ్ళకూడదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఫిలిప్పీయులకు రాస్తూ పౌలు గారు చెప్తున్నాడు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకును వారిని గురి పెట్టి చూడుడి. సహోదరులారా, ఆయన ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి చక్కగా రాసి చెప్తున్నాడు ఆయన, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. ఇదే మాదిరి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. గురిపెట్టి చూడటం ఏంటి? వేటగాడు ఒక పక్షిని గాని జంతువులు గాని ఖచ్చితంగా అది వేసే బాణం అట్లా వెళ్తుందా లేదా చూస్తారు. గురిపెట్టి చూడుడి, గురిపెట్టి చూడమంటున్నాడు. ఈరోజు సేవకుని ఎందుకు పట్టించుకుంటావు, ఆయన దేవుడు చూసుకుంటాడులే, ఆయన ఏమనవసరం లేదు, అనవసరం లేదని చెప్పి అంటా ఉంటారు. సేవకుని అంటం కాదు ఇది. గురిపెట్టి చూడండి, వారిలో ఆ నడక ఉందా లేదా చూడండి. ఎందుకది? ఆ గురిపెట్టి చూడటం గల కారణం ఏంటి? పోలి నడవటానికి, చంపటానికి కాదు. ఆ పోలిక లేనప్పుడు వారిని మనం అనుసరించకూడదు, బైబుల్ని అనుసరించాలి. యేసుక్రీస్తు వారి నుంచి ఉన్నటువంటి శిష్యులు, తర్వాత ఉన్నటువంటి పౌలు గారు కానీ వీళ్ళందరూ కూడా ఏ విధమైనటువంటి నడక చూపించారో దాని ప్రకారం మనం వెళ్ళాలి. అలాగా వెళ్లకుండా వారు అనేకులు సిలువకు వ్యతిరేకంగా నడుస్తున్నారు. కాబట్టి వారు వెళ్తుంది ఆయన మాట ప్రకారం వెళ్తున్నారా, ఆయన మాదిరిలో వెళ్తున్నారా లేదా? లేకపోతే 18వ వచనంలో అంటాడు, అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడుస్తూ చెప్తున్నా, క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిప్పుడు క్రీస్తు సిలువకు శత్రువులుగా ఉండి నడుచుకుంటున్నారు. ఏడుస్తున్నాడంట పౌలు గారు. అందుకని అంటున్నాడు, వారి పరిస్థితి ఏంటో ఇక్కడ రాస్తున్నాడు. 19వ వచనం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసు నుంచుచున్నారు. భూ సంబంధమైనటువంటి పండుగలు, భూ సంబంధమైనటువంటి ఆచారాలు, భూ సంబంధమైనటువంటి వాటి మీదే దృష్టి పెడుతున్నారు. ఇది ఆశీర్వాదం అంటున్నారు, ఇదే మన దేవుడు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి, బానిసత్వం నుంచి విడిపించిన తర్వాత యెహోవా నడిపిస్తున్నాడని చెప్తే ఒక సేవకుడైనటువంటి మోషే మాట వింటున్నారు. మోషే మాకు కనబడట్లేదు, మమ్మల్ని నడిపించే దేవునికి ఒక ఆకారం ఇవ్వయ్యా అని చెప్తే అహరోను కూడా వారి మాటకి ఒబే చేసి ఒప్పుకొని వారికి ఒక బంగారం వారి దగ్గర ఉన్న బంగారాన్ని సేకరించి ఆ బంగారం ద్వారా దూడను తయారు చేశాడు. అంటే ఒక ఆకారం తయారైంది, ఇదే మనల్ని నడిపించింది అన్నాడు. ఈ రోజు చెప్తున్నటువంటిది ఏంటంటే, ఒక ఆశీర్వాదం చూపిస్తే దేవుళ్ళ నుంచి తొలగరు కదా అంటున్నారు. ఎవరు చూపించమన్నారు ఆశీర్వాదాన్ని? నేను ఇచ్చేది ఇప్పుడు మీకు కనబడదని చెప్తుంది కదా బైబిల్. మన మరణానంతరమే అది పొందుకుంటామని చెప్పి నిరీక్షించేవారం అని చెప్తుంది కదా. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదని చెప్తుంది కదా. వారందరిని నమ్మించడానికి మనం ఏదో ఈ లోక సాక్ష్యాలను చూపించాలా? ఈ లోక సాక్ష్యాలు, బిల్డింగ్లు గాని, పొలాలు గాని, స్వస్థతలు గాని, ఇవి చూపించి దేవుణ్ణి మనం కడతామా? దేవుణ్ణి స్థిరపరచగలమా? స్వస్థత పడిన వారు ఎంతమంది దేవుణ్ణి నమ్ముకుని ఈ రోజు ఉన్నారు? ఈ రోజు ఇక్కడ, తర్వాత ఇంకో చాట విస్తారమైనటువంటి మత ప్రచారాలు, అంటే వారు వెళ్ళిపోయారు, వేరే లోకాలకు వెళ్ళిపోయారు. అందరూ దేవుళ్ళు, అందరూ మంచోళ్లే అని చెప్పేసి ప్రాణాపాయ స్థితి నుంచి స్వస్థత వచ్చిన వాళ్ళు కూడా నిలబడలేదు. కానీ మీరేమయ్యారు? ఫాల్స్ టీచర్స్ అయ్యారు, అబద్ధ బోధకులు అయ్యారు. మీరు దేవుని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించినట్లయితే ఆత్మ ఆ రోజు బ్రతికి నెక్స్ట్ రోజు దేవుని రాజ్యంలో చేరేది. కానీ మీరు ఏం చేశారంటే అబద్ధ బోధ చేసి, అబద్ధంగా ప్రార్థించొద్దు దేవుడు అని చెబితే ప్రార్థించి వారి కోసం అది చేసి ఇది చేసి కావాలంటే సరే ఇచ్చిన తర్వాత వారు లేక శాపాన్ని తెచ్చుకుంటున్నారన్న సంగతి గుర్తుపట్టట్లేదు. సజీవుడై ఉన్న వారిని మీరు ఎందుకు మృతుల్లో ఎదుగుతున్నారు? ఇప్పుడు చెప్పండి, సజీవుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మీరు మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నారు? మనము మరణించాము. అందుకని అంటాడు, మన పౌరసత్వం ఎక్కడుందంట?
3:20 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకు నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకమందుంది. అక్కడ నుండి అంటే పౌరస్థితి పరలోకమందుంది. అక్కడికి ఎప్పుడు వెళ్ళాం మనం? అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకు నిమిత్తం కనిపెట్టుకొనుచున్నాము. అక్కడ నుండి అంటే మన పౌరస్థితి పరలోకమందున్నదని విశ్వసించి అక్కడే ఉన్నాం. కానీ ఇక్కడ ఉన్నావు కానీ అక్కడే ఉన్నాం. మనం చెప్తారు కదా, నువ్వు ఇక్కడ ఉన్నావే కానిరా, నీ మనసు ఎక్కడుంది? అమెరికాలో ఉంది అంటారు. ఏంటి అర్థం? దాని మీద ప్రేమ, దాని మీద దృష్టి. ఉంటాకి ఇండియాలోనే ఉన్నావు కానీ మనసు ఎక్కడ పెట్టావు? అమెరికాలో పెట్టావు. అప్పుడు ఏమంటారంటే, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. ఇప్పుడు పౌరస్థితి ఎక్కడుంది? మన పౌరస్థితి మనం ఇండియాలో ఉన్నాం, అమెరికా వెళ్ళాం. అమెరికా వెళ్ళిన తర్వాత మరలా మనది ఇండియాని గుర్తుపట్టి ఇండియాకి వెళ్ళాలన్నప్పుడు మన నేషనాలిటీ మన ఇండియా అంటే ఇక్కడ 6 నెలలు అయిపోయిన తర్వాత అమెరికా నుంచి పంపించేస్తారు. అప్పుడు మనం ఏం చేస్తాము? మన భారతదేశంలో మన ఇంటికి వెళ్ళాలన్న ఆశతో మనం ఉంటాం. మన సొంత ఇల్లు, వాహనాలు అవి ఎలా ఉన్నాయని అని మనం వచ్చేస్తాం. వాటిని అంటే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వారి యొక్క అజమాయిషిని చూసినప్పుడు, వారి అధికారాన్ని చూసినప్పుడు, మీరు మా దేశంలో ఎందుకున్నారని చెప్పి తోసేస్తున్నప్పుడు, వెళ్ళిపోండిరా, మీరు 6 నెలలు అయిపోయింది, అసలు మా దగ్గర ఉండొద్దు అన్నట్టు తోసేసినట్టే అది. అప్పుడు మన పౌరస్థితి ఎక్కడుంది? ఇండియాలో ఉంది. కాబట్టి మనం ఏం చేస్తాము? ఎప్పుడు వద్దామా, ఫ్లైట్ ఎప్పుడు వస్తుందా చూస్తాం. అలాగే మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుంటున్నాం. మనం ఏం చేస్తున్నాం అంటే కనిపెడుతున్నాం ఆ పౌరస్థితి, ఆయన రాకడ కొరకు. ఇది నిరీక్షించేవాడే క్రైస్తవుడు. పండగలు, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, తర్వాత రకరకాలు చేసి సంబరాలు చేసుకుని అవి చేసుకుంటూ వీటిలో పండగలో యేసుక్రీస్తు వారిని చంపాలని చూశారంట. పండగలో అయితే వద్దులే అని చెప్పి మరలా ఆగిపోయారు, జనాల్లో గొడవ అవుతుందని చెప్పి. అలాగా ఇక్కడ పౌరస్థితి పరలోకమందుంది. ప్రభువైన యేసుక్రీస్తు రక్షకు నిమిత్తం మనం ఏం చేస్తున్నాం అంటే కనిపెట్టుకున్నాము. 21 సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఆయన సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి, సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన సమస్తాన్ని కూడా ఆయనకు లోపరుచుకోగలిగినటువంటి శక్తిని బట్టి, ఆయన అటువంటి శక్తి గలవాడు. మన ఆత్మను రక్షించడానికి, మనకి నిత్యత్వాన్ని ఇవ్వటానికి లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. హల్లెలూయా. సమరూపము గల దానిగా. ఇప్పుడు క్రైస్తవుడు అన్నవాడు భూమి మీద క్రైస్తవుడిగా పుట్టక ముందు మన ఈ భూమి మీద పుట్టాము. అప్పుడు మనకు తెలియదు, అన్యజనులుగా ఉన్నాము. ఎప్పుడైతే దేవుని వాక్యం మనకు అవేర్నెస్ ఇచ్చిందో, ఏదైతే తెలియపరిచిందో, విశ్వసించుట చేత ఈ లోక విషయంలో మరణించి బాప్తిసం పొందుకుని క్రొత్త శరీరాన్ని పునరుద్ధానులై వచ్చాము. అది ఇక్కడ ఉన్నప్పుడు ఫుల్ఫిల్ అవలా. కానీ ఆయన ఏదన్నా సరే లోపరచగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆయన ఈ యొక్క మన దీన శరీరాన్ని మహిమగల శరీరముగా, తన మహిమగల శరీరముగా, ఆయన ఏదైతే మహిమగల శరీరముగా వెళ్ళాడో సమరూపము గల దానిగా మార్చును. ఈ విషయాల మీద దృష్టి పెట్టండి. సమరూపము గల దానిగా ఆయన మారుస్తాడు. మన దీన శరీరాన్ని తన మహిమ గల శరీరముగా, సమరూపముగా గలదానిగా మార్చును. ఈ విషయాల్లో మనం చూసినట్లయితే ఆయన సజీవుడు. మనం మృతుల్లో వెతికి చిన్నపిల్లోడుగా ఉన్నాడు యేసుక్రీస్తు వారు. రకరకాల ఫోటోలు వేస్తున్నారు. నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా ఏదో బహుమతి ఇచ్చినప్పుడు మరియ ఫోటో వేసి, మరియ దగ్గర యేసుక్రీస్తు వారు ముద్దుగా పడుకున్నట్టుగా ఒక చక్కని ఫోటో బొమ్మ వేసి అది ఇచ్చారు ఆయన. ఎవరు వీళ్ళు? బైబిల్ పట్టుకుని 24 గంటలు తిరిగేవాళ్ళు, బైబిల్ ప్రకటిస్తామని చెప్పి రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు. బైబిల్ ప్రకటిస్తున్నారా వీళ్ళు? యేసుక్రీస్తు వారిని చక్కగా ఒక బొమ్మ తయారు చేసి వాళ్ళమ్మ మీద అట్లా పడుకుని
భుజ ఆమె ఎత్తుకుంటే చక్కగా నిద్రపోతున్నాడు నోట్లో వేసుకుని. ఏంటిది? చంద్రబాబు నాయుడు గారికి తెలియదు ఆయన యేసుక్రీస్తు వారి గురించి. తెలిసిన వారు ఏం చేస్తున్నారు? చక్కగా ఒక ఫోటో ఇచ్చి పంపించారు. అసలు వాక్యం ఏం చెప్తుంది? సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? బొమ్మలు పెట్టుకుంటున్నారేంటి? ఫోటోలు పెట్టుకుంటున్నారేంటి? ఏ శరీరం అది? ఆయన మహిమ గల శరీరమునకు సమరూపం గల దానిగా మన శరీరాన్ని మారుస్తాడు అని చెప్పి ఆయన చూపిస్తే, బాలుడిగా ఉన్న యేసుక్రీస్తు వారిని, అది కూడా నిద్రపోతున్న యేసుక్రీస్తు వారిని, సేద తీర్చుకుంటున్న యేసుక్రీస్తు వారిని ఈ రోజు కూడా పనిచేస్తున్నాడు యేసయ్య. ఆయన పని ముగించిన ఆ తండ్రి ఇంకా పనిచేస్తున్నాడు, నేను పనిచేస్తున్నాను, తండ్రి పనిచేస్తున్నాడు అని చెప్పి భూమి మీద చెప్పాడు ఆయన. ఇప్పుడు మనలను పని చేయమని చెప్పినటువంటి యేసుక్రీస్తు వారు నిద్రపోతున్నట్టుగా చూపిస్తున్నారు. సువార్త అది. సజీవుడైన వారిని మీరు ఏం చేస్తున్నారంటే మృతుల్లో వెతుకుతున్నారు. ఆయన ఇక్కడ లేడు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన గలిలయ ఉన్నప్పుడు ఏం చెప్పాడో అది చేసి గుర్తు చేసుకోండి ఒకసారి. ఈరోజు కూడా మీరు కూడా రిమెంబర్, ఆలోచించండి. అన్యజనులైనటువంటి వారు చరిత్ర మంది, చరిత్ర జరుగుతున్నటువంటిది, ముగిసిపోయిన చరిత్ర కాదు ఇది. ముగిసిపోయిన చరిత్ర తీసుకుని డబ్బులు సంపాదించుకోవడం కాదు క్రైస్తవ్యం అంటే. సేవకులు నియమింపబడింది డబ్బుల కోసం కాదు, సత్యం ప్రకటించడం కోసం, అవేర్నెస్ తీసుకురావడం కోసం, సరిగ్గా నడుస్తున్నారా లేదా, వారిలో ఏమైనా లోపాలు ఉన్నాయా సరిదిద్దడం కోసం. వీరు సరిదిద్దుకున్నవారు, చదువుకున్నవారు కాబట్టి వారిని కూడా ఎడ్యుకేట్ చేయటానికి, ఎంత దొరికితే అంత దోసుకోవటానికి కాదు, దాచుకోవటానికి కాదు, పెంచుకోవటానికి కాదు. వదిలొచ్చిన ఆయన వదిలి చూపించాలి లోకాన్ని. అది విశ్వాసము. ఇది ఆయన కోరుకుంటున్నటువంటిది.